26/6/24 ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఒక టీచరు టెంపుల్కి నర్రవాడ తిరునాళ్ళకి వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు 40 కాసులు బంగారం, ఒక 5 లక్షల క్యాష్ దొంగతనం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అడ్మిన్ గారు, నేను, సిసిఎస్ డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు, తర్వాత కన్సర్న్డ్ పిఎస్ ఇన్స్పెక్టర్ హైమారావు అందరూ సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి వెళ్ళి అక్కడ క్లూస్ అవి కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి 12/7/24 ఉన్న క్లూస్ ప్రకారం 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని 42 సావరిన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఇంకా ఇంట్రాగేట్ చేస్తూ వీళ్ళు ఆల్రెడీ 20-25 అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపీ గూడూరు అఫెన్స్, తక్కెలపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫెస్ చేశారు. వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. మిగిలిన పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫార్మ్ చేశాము. ఏమన్నా అదర్ అఫెన్సెస్లో ఏమన్నా ఉన్నారేమోనని వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేసుకుంటారు. నెల్లూరు జిల్లా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల టిట్కో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు 3 టౌన్ ఇన్స్పెక్టర్ బాబీ అలాగే దాన్ని పర్యవేక్షించిన డిఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ 2 ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగిందండి. వాళ్ళిద్దరి వద్ద కూడా 3 కేజీల గంజాయి, మనం ఇంతకుముందు కూడా సబ్సిక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము. అదే విషయం మీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిట్కోలలో ఆంజనేయ స్వామి గుడి వెనకాతల ఉన్న ఇల్లు దగ్గర ఈ 3 కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది. ఇందులో షేక్ సాహుల్ హమీద్, షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు. వీరందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది. ట్రైన్లో వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్లని ఇక్కడ వీళ్ళే చిన్న చిన్న ప్యాకెట్లుగా తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకూడదని ఎంత మనం పట్టుదలతో ఉన్నామో అదేవిధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకి పట్టుబడింది. ఇందులో 2 ముద్దాయిలు కూడా, ఈ 2 ముద్దాయిలతో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు, అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ గంజాయి రహిత స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి. ఇందులో కరెక్ట్గా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని, డిఎస్పీ గారిని కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.